హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా మిల్క్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ను వేసుకోవాలి. పాలు అనేవి ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. పాలు అనేవి ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలను మరిగించుకోవాలి. ఈ పాలను గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలు అనేవి మాడిపోతాయి. పాలు అనేవి ఇలా తిక్కగా అయినప్పుడు ప్యాన్కి సైడ్ కంటుకున్న పాలను కూడా తీసుకుని బాగా కలుపుకోవాలి. పాల మిశ్రమం అనేది ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాల మిశ్రమాన్ని ఏదైనా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పాల మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రోజంతా ఈ పాల మిశ్రమాన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. పాల మిశ్రమం అనేది ఇలా డ్రై అయిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న పాల పౌడర్ను ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.